హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని నేను చదువుతున్నాను వినండి. 37వ కీర్తన 4వ చరణంలో ఇలా రాయబడి ఉంది: యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛను తీర్చును. విన్నారా ప్రియా విచిన్నమా? మనం ఎవరిని బట్టి సంతోషించాలంట? యెహోవాని బట్టి మనము సంతోషించాలి. ఎందుకు ఆయన బట్టి మనం సంతోషించాలంటే ఆయనంట తన బిడ్డల హృదయ వాంఛలను తీరుస్తాడంటండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ హృదయము ఏ వాంఛతో అయితే ఉందో, నీ హృదయము ఏ ఆశతో అయితే ఉందో, ఆ ఆశలను, ఆ వాంఛలను తీరుస్తాడు. కాబట్టి మనం ఆయన యందు సంతోషించాలండి. ఈ భూమి మీద ఎవరి యందు మనం సంతోషించలేం. ఎందుకంటే మన హృదయ వాంఛలను తీర్చేవారు ఈ భూమి మీద ఎవరూ లేరు. మన కోరికలను నెరవేర్చేవారు, మన ఆశలు నెరవేర్చే వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ ఉదయం నేను నీ హృదయ వాంఛను తీరుస్తాను, నువ్వు సంతోషించు. నేను నీకు హెల్ప్ చేస్తాను, నేను నీ ఆశలు తీరుస్తాను, నేను నీ కోరికలు తీరుస్తాను. నన్ను బట్టి సంతోషించు, నన్ను బట్టి ఆనందించు. ఈ భూమి మీద ఎవరిని బట్టి నీకు సంతోషం కలగట్లేదా? ఎవరు నీకు సహాయం చేయలేకపోతున్నారా? నీ ఆశలు తీర్చలేకపోతున్నారా? నీ కోరికలు తీర్చలేకపోతున్నారా? నువ్వు అనుకున్నది వారు తీర్చలేకపోతున్నారా? ఎవరిని బట్టి నీకు సంతోషం కలగట్లేదా? అయితే నన్ను బట్టి సంతోషించు. నువ్వు దుఃఖపడబాకు, నువ్వు ఏడం మాకు, నువ్వు అలాగున దిగాలకు కూర్చో మాకు. రైజ్ అప్, లెగు, నా పేరు తలుచుకో, నన్ను తలుచుకో, నన్ను బట్టి సంతోషించు. నేను ఈ ఉదయం నీ హృదయ వాంఛను తీర్చబోతున్నాను. ఆమెన్ అంటున్నారు. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములను ప్రవచిస్తున్నాను. నీ హృదయ వాంఛ ఏదైతే ఉందో ఈ ఉదయం నా దేవుడు దాన్ని తీర్చునుగాక. అది తీర్చబోతున్నాడు యేసు నామములో ఆయన. హల్లెలూయా. నీ కోరికలు ఏవైతే గూడు కట్టుకుపోయి ఉన్నాయో, ఆశలు ఏవైతే గూడుకు పట్టుకుపోయి ఉన్నాయో, ఏవైతే నీ తలాంతులు ఆ గూడు కట్టుకుపోయి ఉన్నాయో, ఇవన్నిటినీ దేవుడు నెరవేర్చబోతున్నాడు, తీర్చబోతున్నాడు. కాబట్టి ఆయనను గుండెలో ఒక్కసారి తలుచుకో. ధైర్యం 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 ధైర్యం. అయ్యో, ఈ కార్యం ఎలా జరుగుతుంది, నేను అనుకున్నానే కార్యం జరగట్లేదు, ఎవరి ద్వారా జరగట్లేదు అని నీకు భయమేస్తుందేమో. ఒక్కసారి ఈ ఉదయం యేసయ్యను తలుచుకో. ఒక్కసారి ఆయన నామాన్ని తలుచుకో. ఒక్కసారి ఆయన రూపాన్ని నువ్వు కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆయన రూపాన్ని చూడు. దహించు అగ్ని అయిన దేవుడిని ఒక్కసారి నీ మనోనేత్రాలతో చూడు. నీకు ధైర్యం వస్తుంది, ధైర్యంతో పాటు సంతోషం వస్తుంది. దాంతోపాటు నీ ఆశలు, నీ కోరికలు, అర్థమైందా, నీ తలాంతులో గూడుకు పట్టిపోయిన సమస్తాన్ని దేవుడు నెరవేర్చబోతా ఉన్నాడు. ఈ ఉదయం దేవుడు నీతోనే మాట్లాడాడు. నీరసిల్లొద్దు, ఏడవద్దు, కృంగిపోవద్దు, దిక్కులు చూడొద్దు, శూన్యంలో ఆకాశం వైపు చూడు. దేవుణ్ణి బట్టి సంతోషించు. ఆయన ఒక్కడే నీ హృదయ వాంఛను తీర్చేది. సంతోషం ఉందా? ఇన్ని రోజులు బాధపడ్డావు కదా, ఇన్ని రోజులు వేదన పడ్డావు కదా, ఇప్పుడు సంతోషం వేస్తుందా? నీ దేవుడు నీ వాంఛను తీర్చునుగాక. ఆమేన్. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన ఏకీపించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం. ఈ ఉదయం నీ ప్రజలతో మీరు మాట్లాడారు. అయ్యా, నన్ను బట్టి సంతోషించండి. ఈ భూమి మీద ఎవరిని బట్టి సంతోషం కలగదు, నన్ను బట్టి సంతోషించండి. నేను నీ హృదయ వాంఛను తీరుస్తా, నేను నిన్ను గెలిపిస్తా, నేను నీ ఆశను, కోరికలను సిద్ధింపజేస్తానని మీరు మాట్లాడారు. అందుని బట్టి మీకు స్తోత్రం ప్రభా. బిడ్డలందరినీ మీరు దీవించండి, వారి హృదయ వాంఛలన్నిటిని తీర్చండి, కోరికలను, ఆశలను తీర్చి వారిని గొప్ప సాక్షులుగా వాడుకోండి. రోగస్తులను స్వస్థపరచండి ప్రభా నాయన. యేసు నామములో ప్రభు బలహీనులు బలపరచండి, చదువుకునే వారిని దీవించండి ప్రభా నాయన. అయా నాయన, దినమున ప్రభా స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీస్కి వెళ్తున్నారు. ఆ బిడ్డలను దీవించండి, రాకపోకలు తోడుండి, వారి చదువులు మంచి జ్ఞానం ఇవ్వండి. వ్యాపారాలకు, ఉద్యోగాలకు వెళుతున్న బిడ్డలను ఆశీర్వదించండి, రాకపోకలు తోడుండండి. వారు ఎక్కే ప్రతి వాహనం చుట్టూ నీ కంచె కాపుదలు ఉంచండి. ప్రతి చీకటి, అంధకార, దురాత్మ, దుష్టుని క్రియను నశింపచేసి ఈ రోజంతా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, శుభప్రదంగా చేసి నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. పీదవి జనమ, ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని అయితే నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి నీ కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. కామెంట్ చేయండి. నేను యెహోవాను బట్టి సంతోషిస్తున్నాను, ఆయన నా హృదయ వాంఛ తీర్చబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.